హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? చలికాలం వచ్చేసింది కదా అని అంజిబాబు మల్లికతో అంటాడు. మల్లిక, అవును అంజిబాబు, చలికాలం వచ్చింది, బాగా చలి వేస్తుంది. అందుకే మా అమ్మ మంచు పోయేంతవరకు ఇంట్లో నుంచి బయటకు రానియదు. బయటకు వచ్చినా కానీ నేను స్వెటరు, చేతి గ్లౌజెస్ అవి వేసుకుంటాను. ఏం లేకుండా నేను బయటికి రాను అంజుబాబు అని మల్లిక అంటది. అంజుబాబు ఏమో, మా అమ్మగారు నాకు వేడి నీళ్ళు ఇస్తుంది, చల్లటి నీళ్ళు తాగొద్దు అంటది, ఐస్ క్రీమ్లు తినొద్దు అంటది. అంత వేడిగా ఉండేవి ఇస్తుంది. అలా ఇవ్వటం వలన మనకు నిమ్ముకు సంబంధించిన, జలుబు సంబంధించిన ఇలాంటి ఏమీ రావంట. చలికాలంలో ఉన్న వ్యాధులు, జ్వరాలు కానీ వాటికి సంబంధించినవి కానీ రావని మా అమ్మగారు అంటారు. ఈ టైంలో ఐస్ క్రీములు, ఐస్ గడ్డలు, మరి చల్లదనానికి ఎక్కువ ఏవి తినొద్దని చెప్పి అంటారు మా అమ్మగారు. అందుకని నేనేమి తినను. మీరు కూడా అట్లాగే ఉండండి ఫ్రెండ్స్. చలికి సంబంధించిన ఏది కూడా మనము తినకూడదు. అన్నీ వేడిగా ఉన్న వస్తువులే తినాలి. ఐస్ క్రీములు, కూల్ అలాంటివి తినకూడదు. తింటే మనకి జలుబులు, జ్వరాలు, నిమ్ము, ఆస్మాలు ఇలాంటివి వస్తాయి. ఎక్కువగా స్వెటర్లు వాడాలి. స్వెటర్లు వాడితే మనకి చలి అనిపించదు. మంచు కూడా బాగానే పడుద్ది ఫ్రెండ్స్. అందుకనే మనం మంచులో కూడా తిరగకూడదు. మంచు వల్ల చాలా జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి వస్తాయి. మంచు పడే చోటుకి స్వెటర్లు, మరి చలిగా దుప్పట్లు అవి కప్పుకొని చలిమంటలు వేసుకొని ఉండాలి. అలా ఉండటం వలన మన ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకున్నాలని మా అమ్మగారు చెప్పారు అని అంజిబాబు అంటారు. మల్లిక, నిజమా? నేను అలాగే ఉంటాను. థ్యాంక్స్, నువ్వు చాలా విషయాలు చెప్పావు నాకు అంజిబాబు అని మల్లిక చెప్తాను. మీరు కూడా చలికాలంలో మంచు పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. స్వెటర్లు, దుప్పట్లు వాడుకోండి, చలిమంటలు వాడుకోండి. వెచ్చదనంగా ఉంది, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.